హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. రాగి పిండితో క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే రాగి పిండి దోశలు ఎలా చేయాలో చూసేద్దామా. 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాను, 1 స్పూన్ మెంతులు. ఈ మినపప్పును నీళ్లు పోసి 2-3 సార్లు కడిగి నీళ్లు పోసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానబెట్టుకునే మినపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాను పప్పునంతా. ఈ పప్పుని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను. మెత్తగా రుబ్బి పెట్టుకున్న మినపప్పునంతా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండిలో 1.5 కప్పు నీళ్లు పోసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి. రుబ్బుకున్న మినప్పప్పు రాగి పిండి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పిండిలో అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రాగి దోశ పిండిని పులియబెట్టుకోవాలండి. నైట్కి కలిపి పెట్టుకున్నాను, మార్నింగ్ చూపిస్తాను. రాత్రంతా ఈ రాగి పిండి నాని ఎంత బాగా పొంగిందో చూడండి. ఈ పొంగిన రాగి పిండినంతా బాగా కలుపుకోవాలి. దోశ పిండినంతా బాగా కలుపుకున్నాక సగం పిండిని గిన్నెలో వేసుకున్నాను. దోశ పిండి గట్టిగా ఉందని 1/2 గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దోశలు వేసేలాగా పిండి కలుపుకోవాలి. పొయ్యి మీద పెంక పెట్టుకొని పెంక వేడెక్కిన తర్వాత 2 చుక్కల ఆయిల్ వేసుకున్నాను. సగం కట్ చేసిన ఉల్లిపాయతో పెంకకంతా నూనె రుద్దుకున్నాను. ఎంత నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా ఒక్కోసారి దోశ పెంక కంటుకుపోతుంది. ఇలా ఉల్లిపాయ రుద్దడం వల్ల దోశ ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలండి. పెంక పైన దోశ పిండి వేసి రౌండ్గా మెల్లగా తిప్పుకోవాలండి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దోశ కాలిన తర్వాత దోశ సైడ్స్ అన్నీ పైకి వచ్చేసాయి చూడండి. ఈ రాగి దోశ కాలిన తర్వాత పెంక నుంచి ఈజీగా వచ్చేస్తుంది చూడండి. తిప్పుకొని రెండో వైపు కూడా కాలనివ్వాలి ఈ దోశని. దోశ రెండో వైపు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. రాగి దోశ ఎంత సన్నగా వచ్చిందో ఈ దోశ సాఫ్ట్గా కూడా ఉందండి. ఇంకో దోశ వేసి చూపిస్తాను క్రిస్పీగా. దోశ వేసిన ప్రతిసారి ఉల్లిపాయ రుద్దన అవసరం లేదండి. ఒక 4-5 దోశలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉల్లిపాయ నూనె వేసి రుద్దుకుంటే చాలు. ఈ రాగి దోశ క్రిస్పీగా కావాలంటే కొద్దిసేపు ఎక్కువసేపు కాలనివ్వాలి. రాగి పిండితో చేసినా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి. రాగి పిండి దోశ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాగి పిండి దోశ సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది. ఎంత క్రిస్పీగా కూడా ఉంటుందో చూడండి. ఫస్ట్ వేసిన రాగి దోశ చాలా సాఫ్ట్గా వేసానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. రాగి పిండి దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వారానికి ఒకసారి అయినా ఇలా రాగులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. రాగులలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కనుక బోన్స్కి చాలా మంచిది. రాగి దోశ నచ్చితే లైక్ చేయండి.